అడవుల్లో తాబేలు అవసరం ఎంతో ఉందని ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ ఏపీ నాయక్ అన్నారు. యూపీఆర్ కన్వెన్షన్ హాల్లో ఆయన తాబేలుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోస్ట్ గార్డులు తదితర శాఖల అధికారులు తాబేలు రక్షించడంపై శిక్షణ తీసుకున్నారు. ఈ సందర్భంగా వాటి వివరాలను ఆయన మీడియాతో మాట్లాడి వెల్లడించారు. Act is there in place, but we have to find out ways to implement it, like whether appropriate methods are being used. Any points for modification? You want to say something? Good evening, sir. Madam. Members So the working chapter is a great action తీసుకోగలం. So communication and even అలాంటి So section officers ఉంటున్నారు. Each postal area covered under the jurisdiction of only one beat officer or the section officers ఉన్నారు. అలాగే కొన్ని చోట్ల అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ ఉన్నారు. కొన్ని చోట్ల అంటే పోస్టల్ ఏరియాలో సఫిషియెంట్ స్టాఫ్ లేదు. అలాంటి చోట్ల కొంతమంది ఇన్ఛార్జ్ స్టాఫ్ కూడా ఉన్నారు. ఈ డాక్టర్ ఈ బుక్స్ అపాయింట్ చేయడం వల్ల చాలా వచ్చింది. అయితే మనం మళ్ళీ రకమైన చర్యలు తీసుకుంటామని ఇక్కడ డిసిషన్ తీసుకున్నాము. అది మేము తీసుకుంటాము. స్టేట్ లెవెల్ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ కలిసి పనిచేస్తేనే చాలా సీసీ గురించి పునాది గురించి ఇలాగే పులి అవసరం అలాగే సీసీ సంస్థ సో అందుకే ఇప్పుడు నుండి చాలా చెప్పాము. ఎట్లా మనం కాపాడుకోవాలి, రూల్స్ స్వచ్ఛంగా ఎలా అయితే మనమే ఈ సంవత్సరం ఫిబ్రవరి మార్చ్ ఈ 3 నెలలు చాలా ముఖ్యమైన టైం. ఈ టైంలో చాలా సీ గ్యాటర్స్ సముద్రంలో వచ్చి గుళ్ళు ఉంటాయి. కాబట్టి ఆ గుళ్ళు హెచ్చరిస్తుందా ఎక్కడైనా హెచ్చరిసి ఈ ఆంధ్రప్రదేశ్లో లేకపోతే 70 హెచ్చరిసి శ్రీకాకుళం నుండి సూర్యపేటలో ఆ తర్వాత చిన్న భాగాలు కూడా అక్కడికి అక్కడ గుళ్ళు కాపాడటం జరుగుతుంది. ఈ నమ్మకం కలిసి కలిసి కూడా రైట్ డిపార్ట్మెంట్ కమ్యూనిటీస్ అది సీసీలో కూడా అంతా కమిటీస్ కలిసి చేస్తే పని చేస్తే అమ్మాయి తప్పకుండా ఈ సీ అసలు అందరికీ ఇక్కడ ఇచ్చినారు కాబట్టి చాలా
ఒకటి వర్క్షాప్ పెట్టడం జరిగింది. దీంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఫిషరీస్ డిపార్ట్మెంట్లు, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్, ఆ తర్వాత ఎన్జిఓస్, ట్రీ ఫౌండేషన్, ప్రత్యేకంగా ట్రీ ఫౌండేషన్, ఆ తర్వాత వేరే ఎన్జిఓస్, ఆ తర్వాత మన ఫిషర్మెన్ సొసైటీస్ కావాలి. ఈ సీ కావాలో మాకు ఇంతకుముందు నేను చెప్పిన ప్రకారం ఈ సీ హెల్త్కి, సముద్రంకి చాలా చాలా అవసరం. మనకి అడవిలో పులి ఉంటే అడవి బాగానే ఉంది ఎలా కనిపిస్తాయి, అలాగే ఇక్కడే కూడా సముద్రంలో సముద్ర తావలు ఉంటే హెల్త్ కూడా చాలా, సముద్ర హెల్త్ కూడా చాలా బాగానే ఉంటాయి. ఆ తర్వాత రకరకాల జంతువులు కూడా దీని వల్ల బతుకుతాయి సముద్రంలో. అందుకే ఈ సముద్ర తావలను కాపాడటం మా కోసం చాలా అవసరం. ఎందుకంటే ఈ సంవత్సరం కొద్దిగా మనకి దాదాపు 2000 నుండి 3000 వరకు కొద్దిగా మోర్టాలిటీ జరిగాయి. కారణం ఏంటి అంటే ఈ ట్రాలర్ బోట్స్లో ఎక్స్క్లూడెడ్ డివైస్ లేకుండా మన చాలామంది లోపలికి వెళ్ళినప్పుడు ఫిషింగ్ చేసినప్పుడు దీంట్లో నెట్లో పడిపోయి ఇది చనిపోయింది. ఆ తర్వాత ఇక్కడ మనమే ఇక్కడ సీ షోర్కి వాటికి వస్తే అవి కనిపిస్తున్నాయి. కానీ ఇది చాలా ఇది అంటే ఇది ఈ స్పీసీస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 1 చాలా వల్నరబుల్ కేటగిరీలో రిలీజ్ చేయడం జరిగింది. అందుకే ఇది కాపాడడం కోసం దీనికి మనమే షెడ్యూల్ 1 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ప్రభుత్వం పెట్టింది. అదే మనమే గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వాట్సాప్లో మనమే అందరూ కలిసి అన్ని లైన్ డిపార్ట్మెంట్స్, ఎన్జిఓస్, ఆ తర్వాత ఫిషర్మెన్ సొసైటీస్ కొంత కలిసి ఎలా ఈ పరిరక్షణ కార్యక్రమానికి ముందుకు తీసుకుపోతామని మనము డిస్కషన్ చేసినాము. కొన్ని చర్యలు కూడా తీసుకున్నాము. అది అందరూ విన్నారు. ఆ తర్వాత మనమే ఒకటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తయారు చేశాము. అది మళ్ళీ మేము ఫైనల్ చేసుకొని స్టేట్ లెవెల్లో, ఆ తర్వాత జిల్లా స్థాయిలో కూడా మనమే తప్పకుండా అమలు చేస్తే ఇది మన కార్యక్రమం, ఈ పరిరక్షణ కార్యక్రమం, సముద్ర స్థాయిలో పరిరక్షణ కార్యక్రమం తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతుంది అని మనం ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.